అందరికీ నమస్కారం. నా పేరు కొమ్మెర అంకారావు, అందరూ జాకిలి పేరుతో పిలుస్తూ ఉంటారు. నేను నల్లమల్ల అడవి తల్లి బిడ్డగా, పర్యావరణవేత్తగా అందరికి తెలిసిన వ్యక్తినే. అయితే ఈరోజు జీ కొత్తపల్లి గ్రామం, గోకవరం మండలం, తూర్పుగోదావరి జిల్లా. ఈ గ్రామానికి సంబంధించి మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న ఆదర్శ బీఫార్మసీ కాలేజీ, అలాగే పాఠశాల. దీనికి సంబంధించి మన త్రినాథరావు గారు, చైర్మన్ కనకరాజు గారు, నాగమణి మేడం గారు, అలాగే మోటివేషన్ స్పీకర్ సంతోష్ గారు, వీళ్ళందరూ కూడా ఈ యొక్క కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. అంటే ఏంటి ఈ కార్యక్రమం యొక్క ప్రత్యేకత అంటే, వీరు ప్రతి నెల చివరి శనివారం కూడా ఏదో ఒక ప్రత్యేకతను చాటుకుంటూ ఉన్నారు కార్యక్రమాన్ని. అంటే ఈ కార్యక్రమాల ద్వారా ఇక్కడ విద్యార్థులకు సమాజం పట్ల, ముఖ్యంగా పర్యావరణం పట్ల ఒక అవగాహన, ఒక ప్రేమ, ఒక బాధ్యత ఇవన్నీ కూడా కలగాలనే ఉద్దేశంలో వీళ్ళు రకరకాల వివిధ కోణాల్లో విభిన్నంగా వీరు కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే దీనికి సంబంధించి ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను ఆహ్వానించడం జరిగింది. అంటే నాకు వారు చెప్పిన బాధ్యత ఏంటంటే, నువ్వు ఎంతో కాలంగా ఎన్నో పాఠశాలలో కానీ, ఎంతో సమాజంలో కానీ ఈ పర్యావరణం పట్ల నీ ప్రేమను చాటుకొని చాలామందిని పర్యావరణ ప్రేమికులుగా, అడవి తల్లి బిడ్డలుగా మారుస్తున్నావు. కాబట్టి మా యొక్క ఏరియాలో కూడా, ఈ తూర్పుగోదావరి జిల్లా ఈ యొక్క గోకవరం మండలంలో కూడా విద్యార్థులకు ఈ పర్యావరణ ప్రకృతి పాఠాలు, అంటే అందులో ఉన్న ఔషధాలు, అడవుల్లో ఉన్న ఔషధాలు, అడవుల్లో ఆహారం, అందం, ఆనందం, అలాగే అడవి పట్ల మనం ప్రేమ చాటుకున్నట్లయితే ఆయుష్ కూడా పెరుగుతుంది. ఎందుకంటే స్వచ్ఛమైన గాలి ఉంటుంది అడవుల్లో. మనం చూస్తున్నాం బయటంతా వాయు కాలుష్యం, అతివృష్టి, అనావృష్టి ఇలా సమస్యలు ఉన్నాయి. కాబట్టి ఈ అడవులో ఉండే వాతావరణాన్ని కళ్ళకట్టిన వీటన్నిటిని కూడా స్క్రీన్ పైన వేసి మరి విద్యార్థులు సరికొత్త ఆసక్తి రేకెత్తించారు. కాబట్టి మన కనకరాజు గారిని, అలాగే త్రినాథరావు గారిని, శ్రీనివాసరావు గారిని, ఈ సంతోష్ గారిని, నాగమణి మేడం గారిని, వీళ్ళు ఏంటంటే ఒక టీం లాగా నాకు ఒక విధానం బాగా నచ్చింది. వీళ్ళనే ఆదర్శంగా తీసుకొని కొంతమంది పాఠశాలలు కానీ, కాలేజీలు కానీ, లేదంటే గ్రామాల్లో రైతులు కానీ, మహిళలు కానీ, యువకులకు కానీ గ్రామ సభలు, అలాగే రైతు పాఠాలు, అంటే ప్రకృతి సంరక్షణ పాఠాలు కూడా చెప్పడం ద్వారా ఒకళ్ళు చూసి ఒకళ్ళు ఇంతెంతయి అంతంతే అన్నట్టుగా ఇది ఒక పర్యావరణ ఉద్యమం అయితే ఏ రకంగా అయితే మనకి చెప్పుకో ఉద్యమంలో గతంలో మన పాఠాలు విన్నాం, అలాంటి ఉద్యమం కూడా ముఖ్యంగా మన తెలుగు రాష్ట్రాల్లో రావాలని, ముఖ్యంగా మన ఆంధ్రప్రదేశ్లో ఈ తూర్పుగోదావరి జిల్లానే ఇది నాంది కావాలి, వేదిక కావాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. On the eve of the World Nature Conservation Day, July 28, we are organizing a national seminar on the nature conservation, to conserve the 5 elements in the nature. So in this particular topic, we are organizing one workshop involving all the students. It is a 2 days program. ఫస్ట్ రోజు మనం ఎలక్ట్యూషన్ అనే కాంపిటీషన్ పెట్టి పిల్లలందరూ కూడా వాళ్ళు ఎలక్ట్యూషన్ ప్రోగ్రాంలో పాల్గొన్నారు. అలాగే 2 అవేర్నెస్ ర్యాలీ అనేది ఒకటి కండక్ట్ చేశామండి. తర్వాత రెండో రోజు కొమ్మెర అంకారావు గారు అని చెప్పేసి ఎన్విరాన్మెంటలిస్ట్, నేచర్ని ప్రకృతి ప్రేమికుడు, అడవి మనిషి, ఆయన్ని తీసుకొని వచ్చి ఆయన ద్వారా పిల్లలకి పాఠాలు అనేది మనం చెప్పించాం, ఒక సెమినార్ అనేది ఇప్పించాం. అట్లాగే సంతోష్ గారు విధంగా సమాధానం చెప్పడానికి ఒక సెట్ ప్రోగ్రామ్ మేము కండక్ట్ చేస్తాము. అది ప్రతి 4వ శనివారం నాడు కండక్ట్ చేస్తాము. ఇప్పుడు దాకా అనేక రంగాల్లో నిపుణులు తెలియజేస్తూ, ముఖ్యంగా మా పత్రిక మా సోదరులందరికీ కూడా నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తాను. నా పేరు ధర్మి, మాది ఎలిమెంటరీ, అనకాపల్లి జిల్లా. ఫస్ట్ నేను మా అమ్మగారితో ఇక్కడ వరకు వచ్చాను. ఈ కాలేజ్లో జాయిన్ అయినప్పుడు ఫార్మసీ అంటే ఒక మెడికల్ షాప్ మాత్రమే అనుకున్నాం మేమందరం కూడా. కాదు, ఫార్మసీ అంటే ఇంకో ప్రపంచం ఉంది. ఆ ప్రపంచం ఎవరికి తెలియదు. ఇలాంటి వాళ్ళ ద్వారానే ఆ ప్రపంచం ఏంటో నలుగురికి తెలిసి వాళ్ళు కూడా ఈ రంగంలో అభివృద్ధి చెందాలని చెప్పారు. దానికి జీపేట్ అనేది ఒక మంచి ప్లాట్ఫామ్ అని ఆ రోజు మా సార్ చెప్తే, మనకి ఎందుకు వస్తుందిలే, మనంలో అంత కాన్ఫిడెన్స్ అది ఉందా అనుకున్నాం. కాదు, ఇక్కడ ఉన్న టీచర్స్, ఫ్యాకల్టీ అంతా చూపించిన కన్సర్న్తో నిజంగా చెప్పొచ్చు, బాగా చెప్తారు. ప్రోత్సహించడంలో కూడా వాళ్ళ పిల్లల్ని ప్రోత్సహించి మంచి విద్యాభ్యాసాన్ని అందిస్తారు. దీనికి కారణంగా మా చైర్మన్ సార్కి, మా ప్రిన్సిపల్ సార్కి, మా కోఆర్డినేటర్ సార్కి ఎప్పుడూ కృతజ్ఞత తెలుపుతూ ఉంటాము. థ్యాంక్ యూ.
రాజేశ్వరి. నేను తూర్పుగోదావరి జిల్లా అన్నవరం నుంచి వచ్చాను. అసలు ఫార్మసీ తీసుకోవాలనే హోప్ లేకుండానే నేను ఇక్కడికి వచ్చాను. ఇక్కడికి వచ్చాక అందరూ ఫార్మసీ అంటే మెడికల్ షాప్ ఓన్లీ అన్నారు, కానీ ఇంకా ఉన్నాయని ఇక్కడికి వచ్చాకే తెలిసింది. దానికి కారణం మా ఉపాధ్యాయులే. నన్ను ప్రోత్సహించింది తల్లిదండ్రులు అయితే ఇక్కడికి వచ్చాక నాకు మరో జీవితాన్ని ఇచ్చింది మా ఉపాధ్యాయులు. జీపేట్ ఎగ్జామ్ గురించి అసలు రాయాలనే ఉద్దేశంతో లేవు, కానీ మా ప్రిన్సిపల్ సార్ శ్రీను సార్ అండ్ చైర్మన్ సార్ మాకు థర్డ్ ఇయర్లోనే జీపేట్ రాయండి, మీకు మంచి భవిష్యత్తు ఉందని చెప్పడంతో మేము థర్డ్ ఇయర్లోనే జీపేట్ రాసాము. దానికి క్వాలిఫై అయ్యాము. దానికి కారణం నా కృషితో పాటు నన్ను ఎంకరేజ్ చేసిన మా ప్రిన్సిపల్ సార్ శ్రీను సార్దే. ఉపాధ్యాయులు ఒక స్థానం వరకే ఉంటారు, కానీ నేను ఎక్కడ అడుగు వేసిన దాంట్లో ప్రతి స్థానంలో నా ఉపాధ్యాయులు నాకు తోడుగా ఉంటారని నేను ఇప్పుడు చెప్పడం జరుగుతుంది. ఇక్కడికి వచ్చే వరకు లైఫ్ ఏంటి అనేది తెలియలేదు, కానీ ఇక్కడికి వచ్చాక లైఫ్లో ఏం అవ్వాలి అని నాకు నేనే సొంతంగా డెసిషన్ తీసుకునే స్థితికి నన్ను తీసుకొచ్చారు సార్ వాళ్ళు. సో నన్ను ఈ స్థితిలో ఉంచినందుకు, ఈ పొజిషన్లో ఉంచినందుకు సార్ వాళ్ళకి నేను ఎంతగానో రుణపడి ఉన్నాను. సో నేచర్ కన్జర్వేషన్ డే అనేది ఆదర్శ కాలేజ్ ఆఫ్ ఫార్మసీలో ఈ 2 days వర్క్షాప్ జరగడం జరిగింది. సో సెకండ్ డే భాగంలో అనకారావు గారు అండ్ నేను వచ్చి ట్రైనింగ్స్ ఇవ్వడం జరిగింది నేచర్ గురించి, నేచర్ని కాపాడుకోవాలి వాటి గురించి. సో ఈ స్ఫూర్తితో జనాలందరూ కూడా, మన స్టూడెంట్స్ అందరూ కూడా వాళ్ళలో మార్పు రావాలి అనే ఉద్దేశంతో మేము ఈ ట్రైనింగ్ సెషన్స్ తీసుకున్నాము. సో ఈ మార్పు అనేది ఫ్యూచర్ మీద చాలా ఆధారపడి ఉంటుంది అని చెప్పి, ఫ్యూచర్లో మన గ్రీన్ మనం మిస్ అవ్వకూడదు, ఎప్పటికీ ఉండాలి అనే ఉద్దేశంతో మేము ఇక్కడ సెషన్స్ తీసుకున్నాము. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇలాంటి క్రియేటివ్ థాట్తో వచ్చి వర్క్షాప్ చేయాలి, నేచర్ గురించి కూడా ఆలోచించాలి, మన బాధ్యత నేచర్ గురించి